బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్విభజన ప్రక్రియ వేగవంతమైంది. ఈరోజు మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో కీలక సమావేశం నిర్వహించనున్నారు. జిల్లాల పునర్విభజన, కొత్త జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్ల మార్పులపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరగనుంది. ఇప్పటికే ఈ విషయంలో మంత్రివర్గ ఉపసంఘం ఒకసారి భేటీ అయింది. మార్కాపురం, మదనపల్లి జిల్లాల ప్రతిపాదనలు, వాటికి సంబంధించిన పరిపాలన విభాగాలు, భౌగోళిక అంశాలను పరిశీలించింది. గతంలో ఒకసారి సీఎం చంద్రబాబుతో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై అభిప్రాయాలు, ప్రతిపాదనలు తెలియజేసింది. అయితే ఈరోజు మరోసారి సీఎం చంద్రబాబుతో ఉపసంఘం సమావేశం కాబోతుంది. ఇందులో కొత్త జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్ల పునర్విభజన, పరిపాలన సౌలభ్యం, ప్రజల డిమాండ్లు లాంటి అంశాలపై సమగ్రంగా చర్చించనున్నారు. ఈ నెల 28వ తేదీన జరిగే కేబినెట్ సమావేశంలో కొత్త జిల్లాలపై నిర్ణయాత్మక చర్చ జరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు మరింత పరిపాలన సౌలభ్యం కలిగించేలా ఉండాలని ఏపీ సర్కార్ భావిస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ ఫోన్లో అందిస్తారు. రైట్, గుడ్ మార్నింగ్ రాజేష్. ఈ జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు నేతృత్వంలో జరిగే కీలక సమావేశంలో ఎలాంటి స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి? రైట్ రాజ్ కుమార్, ఏదైతే జిల్లాల పునర్విభజనకు సంబంధించి మరొకసారి సీఎంతో అటు గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీ, దాంతో పాటు అధికారులు అయితే వాళ్ళ మధ్యాహ్నం 12:30కు మరోసారి భేటీ అవుతున్నారు. ఇప్పటికే గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటన చేసి ప్రజల దగ్గర నుంచి అలాగే జిల్లా అధికారుల దగ్గర నుంచి కూడా పూర్తిగా రిపోర్ట్ కూడా తీసుకుంది. దానికి సంబంధించి 2 సార్లు ఇప్పటికే సీఎంకి దానికి సంబంధించింది. అయితే కొన్ని ప్రతిపాదనలు అయితే వచ్చినట్టుగా కూడా లాస్ట్ మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది. పూర్తిగా 7 నుంచి 8 జిల్లాలు పెంచే విధంగా రాష్ట్ర ప్రజల నుంచి కొన్ని వినతి పత్రాలు వచ్చినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి పూర్తిగా కేబినెట్ మీటింగ్ లో కూడా లాస్ట్ టైం చర్చించడం జరిగింది. అయితే దాని మీద ఇవాళ మరొకసారి అయితే పూర్తిగా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇప్పటికే అటు మదనపల్లికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తుంది. అంతే మార్కాపురం జిల్లా ఏర్పాటుకు సంబంధించి 2 జిల్లాల ఏర్పాటుకు సంబంధించి అయితే ఒక క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇంకా ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇప్పటికే సీఎం చంద్రబాబు అటు గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీ కూడా పూర్తిగా చెప్పారు. ఏదైతే 2029 నియోజకవర్గాల పునర్విభజన ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని పూర్తిగా జిల్లాల పునర్విభజన జరగాలి, దానికి సంబంధించిన సరిహద్దులు అనేది క్లారిటీగా ఉండాలంటూ కూడా చెప్పిన నేపథ్యంలో మరొకసారి పూర్తిగా ఇవాళ జిల్లాలకు సంబంధించి గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీ కొన్ని రిపోర్ట్స్ అయితే సీఎం చంద్రబాబుకి అందించనున్నారు. దాంతో పాటు రెవెన్యూ డివిజన్లకు సంబంధించి కూడా పూర్తిగా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఒక నియోజకవర్గంలోనే రెవెన్యూ డివిజన్ ఉండే విధంగా కూడా ఒక క్లారిటీ వచ్చే విధంగా కూడా వాళ్ళ నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుస్తుంది. అంతేకాకుండా ప్రధానంగా పోలవరానికి సంబంధించి ముంపు ప్రాంతాలని ఎక్కడ నియోజకవర్గంలో కల్లపల్లి, దానికి సంబంధించిన రెవెన్యూ డివిజన్ ఎప్పుడు ఏర్పాటు చేయాలనేది కూడా ఒక చర్చ అయితే జరగబోతుందని చెప్పుకోవచ్చు. పూర్తిగా 28వ తారీఖు కేబినెట్ మీటింగ్ జరగబోతుంది కాబట్టి ఈ కేబినెట్ మీటింగ్ లో ఈ కొత్త జిల్లాల ప్రతిపాదనలను ఆమోదించే విధంగా కూడా ఒక క్లారిటీగా రావాలని కూడా ఇప్పటికే అధికారులు కావచ్చు, గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీ సభ్యులు కూడా పూర్తిగా రిపోర్టును తయారు చేసినట్టుగా తెలుస్తుంది. దాని మీద వాళ్ళ ప్రధానంగా చర్చ జరిగిన అనంతరం కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక డిసెంబర్ 31 నాటికి కూడా ఈ జిల్లాల పునర్విభజన మొత్తం కూడా పూర్తి చేసే విధంగా కూడా ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. పాలనా పరంగా రాబోయే రోజుల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే ఇప్పటికే రాజధానికి సంబంధించి కావచ్చు, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పూర్తిగా పెట్టుబడులకు సంబంధించి కంపెనీలు వస్తున్నాయి కాబట్టి ఎక్కడా కూడా సరిహద్దు ప్రాబ్లమ్స్ కానీ అలాగే ల్యాండ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా పూర్తిగా జిల్లాల పునర్విభజన అనేది అందరికీ అందుబాటులో ఉండే విధంగా, అలాగే పాలనా పరంగా కూడా అటు ప్రజలకి అన్ని సౌకర్యాలు ఒకే చోట ఉండే విధంగా కూడా ఈ జిల్లాల పునర్విభజన జరగాలి. పూర్తిగా ఇప్పటి వరకు ఉన్న 26 జిల్లాలు కాకుండా 6 నుంచి 7 జిల్లాలు పెంచాలంటే కూడా ప్రతిపాదనలు వచ్చిన నేపథ్యంలో 3 నుంచి 4 జిల్లాల వరకు కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి వాళ్ళ ఫైనల్ రిపోర్ట్ కూడా గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీ అలాగే అధికారులతో సీఎం చంద్రబాబు చర్చించబోతున్నారు. చర్చించిన అనంతరం కూడా మరొకసారి దీని మీద కేబినెట్ లో దీని మీద డిస్కషన్ చేసిన అనంతరం కూడా ఆమోదించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. పూర్తిగా జిల్లాల పునర్విభజన పనులు అనేది చాలా వేగవంతమైన దాని మీద అయితే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది రాజ్ కుమార్ ఇవాళ. ఓకే రాజేష్, ఇక ఈ కొత్త జిల్లాల ఏర్పాటు అలాగే రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు మార్పుల విషయంలో ఎలాంటి అంశాలని చర్చకు వచ్చేలా ఉన్నాయి? పూర్తిగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 26 జిల్లాలు ఏర్పాటు చేశారు. కొన్ని జిల్లా సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి అలాగే కలెక్టరేట్ ప్రాంతాలకు సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే జిల్లా సరిహద్దు ప్రాంతం అనేది ఒక చోట ఉంటే కలెక్టరేట్ ఆఫీస్ అనేది దాదాపు 100 కిలోమీటర్ల పరిధి, 120 కిలోమీటర్ల పరిధిలో జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ ఉండటం ప్రజలకి పాలనా పరంగా కొంత ఇబ్బందులు ఉండటం అనేది ప్రజల నుంచి పెద్ద ఎత్తున
వినతి పత్రాలు వచ్చినాయి కాబట్టి పూర్తిగా జిల్లా ఆఫీస్కి సంబంధించి కావచ్చు, కలెక్టరేట్, ఎస్పీ ఆఫీస్కి సంబంధించి, అలాగే పూర్తిగా ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఇక రెవెన్యూ డివిజన్కి సంబంధించి ఒక నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులు, రెవెన్యూ డివిజన్ అనేది మరొక నియోజకవర్గంలో ఉండటం, పూర్తిగా అటు రెవెన్యూ పరంగా కూడా కొంత ఇబ్బందులుగా ఉండడం వల్ల పూర్తిగా ఏ రెవెన్యూ డివిజన్ లో ఉన్నదో నియోజకవర్గంలోనే రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలంటూ కూడా కొన్ని ప్రతిపాదనలు వచ్చినాయని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి కొన్ని కీలక ప్రతిపాదనలు వచ్చిన నేపథ్యంలో 7 నుంచి 8 రెవెన్యూ డివిజన్లు పెరిగే అవకాశం ఉంది. పూర్తిగా అటు పాడేరుకు సంబంధించి కూడా మదనపల్లిలో కలిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే పూర్తిగా దాదాపు పాడేరు. ఓకే రాజేష్, ఇక జిల్లాల పునర్విభజన కోసం ప్రజలు ఏ ప్రాంతాల్లో ఎక్కువ డిమాండ్లు చేస్తున్నారు? ప్రధానంగా మార్కాపురానికి సంబంధించి గతంలోనే అక్కడ టీడీపీ కూడా హామీ ఇచ్చిన నేపథ్యంలో మార్కాపురాన్ని మళ్ళీ ఒక జిల్లాగా చేయడానికి అక్కడ పూర్తిగా ప్రతిపాదనలు వచ్చినాయి. అంతేకాకుండా కొన్ని కృష్ణా జిల్లాకు సంబంధించి కావచ్చు, అలాగే అమరావతి జిల్లాను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. పూర్తిగా అటు గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన నియోజకవర్గాలను కలుపుకొని, అలాగే పల్నాడు నియోజకవర్గానికి 3. ఓకే రాజేష్, ఇక అమరావతిని కూడా కొత్త జిల్లాగా ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఇంతకు ముందు కూడా ఒకసారి అన్నారు, మళ్ళీ ఇప్పుడు అది ఇంకోసారి తెరపైకి వచ్చే అవకాశం ఉందంటున్నారు. దాని గురించి ఏమంటున్నారు? ఖచ్చితంగా అయితే పూర్తిగా రాజధాని అనేది హై సెక్యూరిటీ ఉన్న ప్రాంతం కాబట్టి ఇక్కడ పాలనా పరంగా కావచ్చు, అలాగే రాబోయే రోజుల్లో ఎలాంటి సెక్యూరిటీ పరంగా ఇబ్బందులు లేకుండా పూర్తిగా అమరావతిని కూడా ఒక రాజధాని చేయాలి అంటూ కూడా, ఒక జిల్లాని చేయాలంటూ కూడా ఇప్పటికే కొన్ని ప్రతిపాదనలు వచ్చినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే సిఆర్డీఏ పరిధి అనేది కూడా పూర్తిగా 3 జిల్లాలకి అనుసంధానం అయి ఉంది కాబట్టి ఆ 3 జిల్లాల్లో సిఆర్డీఏకు సంబంధించిన ఏదైతే సరిహద్దు ఉందో ఆ సరిహద్దు నియోజకవర్గాలను కలుపుకొని అమరావతిని కూడా ఒక జిల్లాగా చేయాలంటూ కూడా ఇప్పటికే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.